రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు హైకోర్టు స్టే ఇవ్వడంతో తదుపరి చర్యలపై చర్చిస్తారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లాలా లేదా ఆర్డినెన్స్ ఆమోదానికి ప్రయత్నం చేయాలా అనే దానిపై చర్చ జరగనుంది. కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుంటే ఎదురయ్యే సమస్యలపైన చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, నిన్న హైకోర్టు జీవో 9 పై స్టే విధించిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. నిన్న మంత్రులు హైకోర్టులో విచారణ జరుగుతున్నంతసేపు హైకోర్టులోనే గడపడం జరిగింది. మొన్న కూడా జరిగింది. వరుసగా మంత్రులు చాలా దగ్గర నుంచి విచారణ జరుగుతున్న తీరున విచారణను ఎప్పటికప్పుడు విచారణ వివరాలను తెలుసుకుంటూ సీఎం కు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఈ జీవో 9 పైన హైకోర్టు స్టే విధించింది. 6 వారాల గడువు కూడా విధించడం జరిగింది కౌంటర్ దాఖలు కోసం. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా దానికి సంబంధించిన పలువురు నిపుణులతో, న్యాయ కోవిదులు కావచ్చు, ఇటు రాజ్యాంగ నిపుణులతో కావచ్చు, ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపులతోనే ఉన్నారు. ఇక్కడ మను సింఘ్వి ఏదైతే ఉన్నారో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే దవే, వీరిద్దరి వాదనలు కూడా వినిపించిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను అంటే అన్వేషిస్తున్న పరిస్థితి. దీనిపైన స్టే పైన సుప్రీంకోర్టుకు వెళ్ళడమా, ఈ స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయడమా, లేదా రిజర్వేషన్లను పాత పద్ధతిలో అమలు చేసి స్థానిక సంస్థలకు వెళ్ళడమా అనేది ముఖ్యమంత్రి ముందు ఉన్న 2 మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలు. మరి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? లేదా కొన్ని రోజుల తర్వాత అసెంబ్లీ, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. ఈ ఉప ఎన్నిక తర్వాత తదుపరి చర్యలు చేపట్టాలా అనే విధంగా అంటే ఈ 3-4 మార్గాల్లో ఏది మేలు అనేది ఆలోచిస్తున్న పరిస్థితి. ఈరోజు ఏఐసిసి బృందం కూడా మరోసారి మన రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థి ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి మార్గాలు అనుసరిస్తున్నారు, ఇక ముందు ఎలాంటి విధానాలతో వెళ్ళాలి అనే అంశాన్ని కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం తీసుకునే ఏదైతే నిర్ణయం ఉందో మొత్తం మీద ఇదంతా కూడా పార్టీ ప్రభావం కావచ్చు, రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, లేదంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కూడా పడే అవకాశం ఉన్నట్లు గుర్తిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏది మేలైన మార్గం అనే అంశం మీద వీరందరితో, మంత్రులతో భేటీ అవుతున్నారు. అలాగే సంబంధించిన నిపుణులు, న్యాయవాదులతో కూడా, అధికారులతో కూడా ఏంటి తదుపరి కర్తవ్యం ఏంటి అనే అంశం తేల్చేందుకు వీరందరితో భేటీ అవుతున్నట్లు మాత్రం తెలుస్తా ఉంది. వీరి భేటీ స్టే నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ చాలా ప్రాధాన్యతనైతే సంతరించుకున్న పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ